మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని సతీష్ సొసైటీలోని ప్లాట్ల ఓనర్లు ఆందోళనకు దిగారు. తమ భూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని నిరసన చేపట్టారు. 1984లోనే జీపీఏ ద్వారా భూములను కొన్నామని, అప్పటి నుంచి తమ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. భూముల ధరలు పెరగడంతో కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని చూస్తున్నారని తెలిపారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లామని, సుప్రీం సూచనతో జిల్లా కోర్టు విచారించి తమను నిజమైన హక్కుదారులుగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని తమ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. లో అయిందండి లేఅవుట్. మా ఫాదర్ తీసుకున్న ప్లాట్ అండి. ఇక్కడ 40 years నుంచి మేము ఇక్కడ పొజిషన్ లో ఉన్నాము. రూమ్స్ కట్టుకొని ఉంటున్నాము. ఫెన్సింగ్ ఉంది. ప్రెసెంట్ ఇక్కడ మనకు బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఏమీ లేదండి. డ్రైనేజ్ లేదు, కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్. మనకు మీరు చూస్తుంటే నార్మల్ కరెంట్ పోల్స్ కూడా లేవండి. మనం ఇక్కడ ఫెన్సింగ్ వేసిన వెంటనే నెక్స్ట్ డే మున్సిపల్ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వెళ్తున్నారండి. నాకు ఇప్పటిదాకా 3 సార్లు డిమాలిష్ చేశారండి నా సైట్. ఎందుకు డిమాలిష్ చేస్తున్నారంటే సివిల్ డిస్ప్యూట్ లో ఉంది అన్నారు. 99 లో దీని మీద సివిల్ డిస్ప్యూట్ ఉంది. 2014 లో సుప్రీం కోర్టు నుంచి మనకు జడ్జిమెంట్ కూడా వచ్చింది. సతీష్ నగర్ సొసైటీదే ప్లాట్ ఓనర్స్ అది. ల్యాండ్ మాదని వచ్చాక మళ్ళీ 2002లో వేరే వాళ్ళు కొన్నారు, 14లో వేరే వాళ్ళు కొన్నారు. ధరణిలో ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్ లో కాదు అన్నట్టు అలా వస్తూనే ఉందండి. మున్సిపల్ కమిషనర్ గారేమో మాకు ఎటువంటి కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు, మనకి ఏం ఇవ్వట్లేదండి. ఏమనంటే సివిల్ డిస్ప్యూట్ అని చెప్తున్నారు. ఏం సివిల్ డిస్ప్యూట్ ఉందండి? కోర్టులో చూసుకోండి అన్నారు. కోర్టులో ఏమని వేయాలండి? ఎవరి మీద కేసు వేయాలి? మా ల్యాండ్ అంతా క్లియర్ ఉన్నాక ఎలా ఎవరి మీద కేసు వేయమంటారు? మా సొసైటీ అనేది వేస్తే మా ఫేవర్ లో వచ్చింది. ఇవన్నీ ప్లాట్స్ అని క్లియర్ గా చెప్పినారు. ఈవెన్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేస్తే అది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. టెనెన్సీ యాక్ట్ 12 years లోపల ఉండకూడదు అంటే దాన్ని కూడా ఫేవరబుల్ ఆర్డర్ మా ఫేవర్ లోనే వచ్చింది. ఆ తర్వాత 38 సర్టిఫికేట్స్. ఆ తర్వాత మొత్తం మేము తర్వాత ఏమైందంటే మేము సుప్రీం కోర్టు కూడా వెళ్ళినాము. ప్యారలల్ ఇక్కడ 1368 జడ్జిమెంట్ కూడా ఉంది. 1368 of 2010 ఇది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. ఆర్డీఓ ఏదైతే 2000 లో డాక్యుమెంట్ చేశాడో ఇవన్నీ ఎకరాలని ఇచ్చారో దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. ఇక్కడ క్లియర్ గా ఇది కూడా ఉంది, స్ట్రక్ డౌన్ చేసింది. అన్ని క్లియర్ గా ఉన్నాయండి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వరకు కూడా వచ్చింది. మాకు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏమందంటే అదే స్వామి, ఇప్పుడు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం, కరెంట్ ఇవ్వట్లేదు మాకు. ఇక్కడ వెనకాల ఫారెస్ట్ పాములన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఓకే ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ కరెంట్ ఇవ్వట్లేదు. కరెంట్ కి అప్లై చేస్తామో ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని రిజెక్ట్ చేస్తారు. కమిషనర్ గారేమో మాకు ఇస్తామన్నారు. ఇంతకుముందు సురేష్ గారు ఉన్నారు కమిషనర్ గారు. ఇక్కడ సైట్ మీదకి వచ్చారు. సైట్ మీదకి వచ్చినప్పుడు ఏమన్నారంటే మీరు పొజిషన్ లో తీసుకోలేదు, అందుకే మీకు ఇట్లా డిస్ప్యూట్స్ అవుతున్నాయి, మీరు కట్టుకోండి, అప్లై చేసుకోండి, నేను ఇస్తాను కన్స్ట్రక్షన్ పర్మిషన్ అంటే